కోట్ల మంది కల తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసిన మహానాయకుడు, తెలంగాణ రాష్ట్ర గతిని మార్చి చరిత్ర లిఖించిన కార్యసాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణరావు అన్నారు. మానకొండూరు మండల కేంద్రంలో మండలాధ్యక్షులు తాళ్లపల్లి శేఖర్ గౌడ్, రాష్ట్ర నాయకులు గడ్డం నాగరాజు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కోసి మిఠాయిలు పంపిణీ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల పరిధిలోని పలు గ్రామాల్లో పార్టీ కార్యకర్తలు, నాయకులు వేడుకలు జరిపి సంబరాలు చేసుకున్నారు. ఈ వేడుకలకు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణరావు హాజరై మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి సాధించిన మహాత్ముడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా సంక్షేమ పథకాలను, అభివృద్ధిని ప్రవేశపెట్టిన గొప్ప నాయకుడు కేసీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాలు అధికారం ఇచ్చి ఆయనకు ఉన్నత స్థానాన్ని కల్పించారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన ప్రతిపక్ష హోదాలో తెలంగాణ ప్రజలకు సంక్షేమ పథకాలు అందే వరకు కాంగ్రెస్ పార్టీపై పోరాటానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు రొడ్డ పృథ్వీరాజ్, రామంచ గోపాల్ రెడ్డి, మర్రి కొండయ్య, ఎనగందుల సుదర్శన్, బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు పిట్టల మధు, సింగిల్ విండో చైర్మన్ నల్ల గోవిందరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి షాద్రాజ్ యాదగిరి, నాయకులు పడాల సతీష్ గౌడ్, ఎడ్ల సతీష్ కుమార్, అడబ శ్రీనివాస్, గుర్రం కిరణ్, ఎర్కల శ్రీనివాస్ గౌడ్, దండబైన శేఖర్, పురం అనిల్, మాచర్ల రామస్వామి, పడకంటి వీరేశం, రొడ్డ మహేందర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ జాతిపిత గౌరవనీయులు కేసీఆర్ గారి 70వ జన్మదినం సందర్భంగా ఈనాడు మానకొండూరు మండల కేంద్రంలో మండల శాఖ ఆధ్వర్యంలో వారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ పెద్దలు జిల్లా అధ్యక్షులు సుడా చైర్మన్ జీవీ రామకృష్ణరావు గారు, అలాగే గౌరవ పెద్దలు గడ్డం నాగరాజు గారు మరియు మండలంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మరియు నాయకులు, కార్యకర్తలు, వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, కేసీఆర్ గారి అభిమానులందరూ కూడా ఈరోజు పాల్గొనడం జరిగింది. వారు రానున్న రోజుల్లో వారు మరియు రాజకీయంగా తెలంగాణ ప్రజలకు ఒక దిక్సూచిగా ఉండాలని, రానున్న రోజుల్లో భారతదేశం రాజకీయాల్లో కూడా వారు మరింత ముందుండాలని ఆధ్వర్యంలో కోరుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. బీఆర్ఎస్ పార్టీ అధినేత మరియు మాజీ ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు మానకొండ నియోజకవర్గ కేంద్రంలో మానకొండ మండలంలో పార్టీ అధ్యక్షుడు శేఖర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో జరిగినది. ఈ కార్యక్రమానికి పలు సర్పంచులు, నాయకులు, గడ్డం నాగరాజు అందరూ హాజరవ్వడం జరిగింది. ఈరోజు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రంలో, పట్టణాలలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు బ్రహ్మాండంగా జరిగినాయి. ఈరోజు తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాలు కేసీఆర్ గారికి పాలనా దశగా అవకాశం ఇచ్చిండు. ఇప్పుడు ప్రశ్నించే కొద్దిగా ఒక ప్రతిపక్ష నాయకుల హోదాలో ఆయనకు ఆరోగ్యంగా ఉండాలి. ఈ యొక్క ప్రభుత్వాన్ని ఆయన కనుసాగల్లో ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసుకుంటా అధికార పక్షం పైన ఎప్పుడూ కన్నేసుకుంటా ఈ పరిపాలన గట్టిగా సాగించే విధంగా కేసీఆర్ గారికి అన్ని విధాల శక్తులు తెలంగాణ ప్రజలు వెంటుంటారని చెప్పి కూడా తెలియడం జరుగుతుంది. మరి గతంలో కూడా 2-3 రోజుల కిందట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పడం అందరం విన్నాము. ఇవాళ నేను ఈ మానకొండ కేంద్రంగా చెప్తున్నా, ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పుట్టినరోజు వేడుకలకి చూస్తే ఇంకా కూడా ఈ ప్రజలు కేసీఆర్ గారి పాలనలోనే ఉండమని భావంలో వాళ్ళు ఉన్నారు. ఇంకా కేసీఆర్ గారే పరిపాలిస్తున్న భావంలో ఉన్నారు. ఇవాళ తెలంగాణ ఆనవాళ్ళంటే కేసీఆర్ ఆనవాళ్ళ విషయము ఈ యొక్క బర్త్డే ద్వారా తెలంగాణ ప్రజలు మరొకసారి కేసీఆర్ గారికి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండాలని చెప్పి పెద్ద ఎత్తున ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఆయన పుట్టిన వేడుకలు జరుపుకుంటారు. మరి పుట్టిన దినాల వేడుకలు జరుపుకుంటున్న ప్రతి కార్యకర్తలకు, పార్టీ అధ్యక్షులకు,
ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా నేను వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్న పార్టీ తరఫున.